ఇప్పుడు ఇక్కడ కొన్ని ఆర్నమెంట్స్ పెట్టించడానికి ముఖ్య కారణం ఏంటంటే నా డౌట్స్ మీ డౌట్స్ కూడా ఆయన అడిగి క్లారిఫై చేయడానికి. సరేనా సార్? ఇప్పుడు మా డౌట్స్ మీరు క్లియర్ చేయాలి 100% అండి. సో ఇది ఈ ప్లెయిన్ది నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను. అవును, యాక్చువల్లీ ఇది ఇప్పుడు హాలోనా లేకపోతే టోటల్? లేదు, కంప్లీట్ హాలో. అవునా? కంప్లీట్ హాలో అయినా కూడా బంగిపోతుంది, మీరు ఇలా వంచితే కూడా బంగిపోదు. అవును, కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. బట్ దాని వెయిట్ కూడా 6.5 grams, ఓన్లీ 6.5 grams. లోపల నో వ్యాక్స్, నో కాపర్ షీట్, నో కాపర్ వైర్. సీరియస్లీ? కంప్లీట్ మళ్ళీ 22 carats గోల్డ్. ఓకే. యాక్చువల్లీ ఇది ఇన్స్టాలో నేను ఒకటి చూసాను, ప్లెయిన్ అనమాట. మనం జీన్స్ షర్ట్స్ వేసుకున్నా లేకపోతే మోడర్న్ డ్రెస్సెస్ వేసుకున్నా ఇది ఒక్కటి నెక్కి ఇలా పెట్టుకుంటే ఉండే లుక్ చాలా. ఇది నేను యాక్చువల్లీ బయట చూడలేదండి. ఓకే, లైట్ వెయిట్. దట్స్ సో నైస్. థాంక్యూ. అంటే అంత సింపుల్ జ్యువెలరీ జనరల్గా నేను ప్రిఫర్ చేస్తాను. అయితే ఇందులో కొన్ని హెవీ ఉన్నాయి, కొన్ని స్టోన్స్ ఉన్నాయి, అలాగే డిఫరెంట్ పూసలు. ఐ మీన్ అది ముచ్చాలో కాదో మరి నాకు తెలియదు, వారే క్లారిఫై చేయాలి. ముందు మాకు ఏది చెప్తారు చెప్పండి. ఎగ్జాంపుల్గా ఇప్పుడు దీన్ని మీకు చెప్తాను నేను. ఇదండి, ఇదా? ఓకే. ఇప్పుడు గమనించండి, ఒక 13 గ్రాములు అంటే 13 grams యూనిసెక్స్. ఒక అమ్మాయి వేసుకోవచ్చు, అబ్బాయి వేసుకోవచ్చు. ఇది 13 గ్రాములు? ఎస్, 13 గ్రాములు. 1 2 3 4 5 rows ఇంక్లూడింగ్ బిల్లలు కూడా కలిపి. మళ్ళీ మీకు తెగిపోతుందా అంటే తెగిపోదు. మళ్ళీ ఇది 916 హాల్ మార్క్ HUID నెంబర్తో పాటుగా ఉంటుంది. ఇవన్నీ కూడా నేను న్యాచురల్ పల్స్ అని చెప్పడానికి అవకాశం లేదు, అన్ని కూడా కస్టమైజ్ పల్స్. అంటే మార్కెట్లో 90% అన్ని తయారు చేయబడ్డ స్టోన్స్ మాత్రం దొరుకుతాయి. కస్టమర్ యొక్క టేస్ట్ని బట్టి, వాళ్ళ ఆలోచన బట్టి ఇది న్యాచురల్ అని చెప్పే అవకాశం ఉంటుంది. కానీ 13 గ్రాముల్లో అయితే ఇంత పెద్ద చోకర్ టైప్ విత్ చైన్, అది కూడా 3 2 5 5 rows ఉన్నాయి టోటల్. ఇది యూనిసెక్స్, అబ్బాయిలు వేసుకోవచ్చు, అమ్మాయిలు కుర్తా పజా పైన పట్టుల వాటికి చాలా బాగుంటుంది. పుట్టు పంచలు అంటాను చూసారా, దాంట్లో వేసుకుంటారు. కుర్తా పజా పైన చాలా ఆసం ఉంటుంది. ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి, రెడ్, గ్రీన్, వైలెట్. వాళ్ళ స్కిన్ టోన్ తగ్గట్టుగా కస్టమైజ్ చేసిస్తాము. ఓన్లీ 10% వేస్టేజ్. ఓన్లీ ఇంత లైట్ వెయిట్ ఆర్నమెంట్ కూడా 10% వేస్టేజ్, నో మేకింగ్ ఛార్జ్. మళ్ళీ వద్దు అంటే 15 days రిటర్న్ కూడా తీసుకుంటాము. టోటల్ బంగారాన్ని ఇస్తాం. ఎక్సలెంట్ అండి, సూపర్. అసలు మీకు ఇంకోటి కూడా చెప్పాలంటే, ఇలాంటి ఆర్నమెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్లీజ్. ఇది మెయిన్గా క్లయింట్స్ నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దీన్ని బుట్ట పూసలు అంటారు. దీన్ని బుట్ట పూసలు బుట్టలు బుట్టలుగా ఉండి ముత్యాలు ఉంటాయి కాబట్టి బుట్ట పూసలు పేరు వచ్చింది. ఓకే, ఇది అన్ని గ్రీన్ స్టోన్స్ వచ్చేసి కుందన్స్. కుందన్ అంటే కుందన్ వర్క్ యొక్క నేమ్, ఆ డిజైన్ యొక్క నేమ్ని కుందన్ అంటారు. ఈ కనిపించే స్టోన్స్ అన్ని కూడా కొన్ని కెమికల్స్, కొంత రాక్తో తయారు చేయబడ్డ స్టోన్స్. ఇవి చాలా ఎక్స్పెన్సివ్ ఏమి ఉండవు, నార్మల్గా ఉంటాయి. ఎక్స్పెన్సివ్ పెట్టుకోవద్దు కూడా, ఎందుకంటే ఒక నైట్ ఫంక్షన్స్కి మనం అటెండ్ చేసినప్పుడు ఆ లైటింగ్లో ₹1,00,000 డైమండ్ అదేవిధంగా షేర్ ఉంటుంది, ₹10,000 సీజర్ కూడా అదేవిధంగా షేర్ ఉంటుంది. ఇది మన సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే పెట్టుకోవాలి తప్ప ఎదుటి వాళ్ళకి చూపిద్దాం అనుకున్నప్పుడు మాత్రం అంత ఎక్స్పెన్సివ్ పెట్టుకునే అవసరం లేదని ఆలోచన. ఇవన్నీ ముత్యాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఫ్రెష్ వాటర్ పల్స్ అయినప్పటికీ కూడా ఇవన్నీ న్యాచురల్గా. మళ్ళీ దీనిపైన కలరింగ్ చేసినవన్నీ కూడా మీకు కనిపించే క్రీమ్ కలర్ ఇవన్నీ కూడా వాస్తవంగా వేరే వాళ్ళు చెప్పకపోయి ఉండొచ్చు, బట్ నాకు చెప్పడం అంటే ఇష్టం. అంటే వ్యాపారం కన్నా వ్యాపారంలో ఎలా ఉంటే బాగుంటుంది, వాళ్ళు ఏం తెలుసుకుంటే వాళ్ళు ఫ్యూచర్లో మనకి అందివ్వాలనే ముఖ్య ఉద్దేశం. డబ్బులు భగవంతుడు ఇస్తాడు, సబ్జెక్ట్ మనం మంచి మనం పబ్లిక్ ఇవ్వాలి, మంచి నేచర్కి ఇవ్వాలి. కాబట్టి నేను చెప్తాను, వినాయకుడు ఎస్ చాలా అద్భుతమైన డీటెయిలింగ్ ఉంటుంది. మళ్ళీ చాలా మంది ఏమంటుంటారు, యాంటిక్ పాలిష్ అంటే ఒక రకమైన వేస్టేజ్ ఉంటుందండి, కుందన్ అంటే ఒక రకమైన వేస్టేజ్ ఉంటుందండి, నక్షి అంటే ఒక రకమైన వేస్టేజ్. అలా కాదు, నవీన్ గోల్డెన్ దగ్గర యాంటిక్ అయినా, కుందన్ అయినా, నక్షి అయినా ఓన్లీ 10% వేస్టేజ్. ప్రతి దానిపైన BSI హాల్ మార్క్ 916 కూడా ఉంటుంది. నేను చెప్తాను, అమ్మ ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ పల్స్, న్యాచురల్ పల్స్ కావు. న్యాచురల్ పల్స్ దొరికే అవకాశం చాలా తక్కువ, దొరికినా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, అవి లుక్ కూడా ఉండవు. కస్టమైజ్ చేసిన మాత్రమే ఇంత అద్భుతంగా లుక్ వచ్చే అవకాశం ఉంటుంది. సుమారు ఇది బయట మనకు 160 to 170 grams ఉండే ఆర్నమెంట్ని మనం జస్ట్ 120 grams అంటే 50 grams తగ్గించి మనం డిజైన్ చేసాం. ఎక్కడా కూడా దాని డీటెయిలింగ్ మాత్రం దెబ్బతినదు. ఎక్సెప్ట్ ఏంటి అంటే, మా దగ్గర ఉన్న కారీగారు చాలా స్పెషల్ సీనియర్స్, మళ్ళీ విశ్వ బ్రాహ్మణుడు చేస్తారు కాబట్టి వాళ్ళు టైం తీసుకుంటారు. 15 days 25 days టైం తీసుకుని ఈ విధంగా లైట్ వెయిట్లో చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇవి మళ్ళీ మీరు పర్ఫ్యూమ్ పడ్డప్పుడు ఈ కుందన్స్ పైన బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసే జనరేషన్లో మనం ఉన్నాము రోబోటిక్స్తో. కాబట్టి బ్లాక్ అయినా కూడా దీన్ని పాలిషింగ్ చేసుకునే అవకాశం ఉంది. తొందరగా అరే నవీన్ గారి పోయినాను, ఇది కొన్నాను, బ్లాక్ అయిందని బాధపడాల్సిన పడలేదు. ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది కాబట్టి బ్లాక్ అవుతుంది. మీరు పర్ఫ్యూమ్ పడకుండా చూసుకోవాలి మెయిన్. మళ్ళీ ఇందులో వ్యాక్స్ ఉంటుంది, కొనే ముందు అడగాలి, నవీన్ గారు ఇందులో వ్యాక్స్ ఉందా, ఎల్లో వ్యాక్స్ ఉందా, బ్లాక్ వ్యాక్స్ ఉందా. ఎందుకంటే బ్లాక్ వ్యాక్స్ అనేది చాలా ఎక్కువ వెయిట్ ఇస్తుంది, హెవీగా కనిపిస్తుంది. అదే ఎల్లో అయితే కనుక లైట్ వెయిట్ ఉంటుంది. మీరు కస్టమైజ్ గా చేయించుకుంటే, నాకు బరువుగా ఉండకూడదు ఆర్నమెంట్ వేసుకున్నప్పుడు ఎల్లో వ్యాక్స్ పెట్టండి అని చెప్తే మేము ఎల్లో వ్యాక్స్ ని ప్రిపేర్ చేస్తాం. అలా అందుకే
డీటెయిలింగ్ గా మనందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న ఉద్దేశం మళ్ళీ ఇంకోటి ఇవి చుట్టేవి కూడా అన్ని 916 ఉన్నాయి లేవని ఇప్పుడు హాల్ మార్క్ మనము హాల్ మార్క్ చూసామండి ఒక ఆర్నమెంట్ ని, ఇది ఒక ఆర్నమెంట్ అనుకుందాము, ఇది హాల్ మార్క్ అయి ఉంది, బట్ హాల్ మార్క్ అనేది ఇక్కడ రాసింది ఉంటుంది. నేను ఇలా కూడా మోసం చేసి మిమ్మల్ని వేరే తీగలు చుట్టేసి తీగలు వేరే వాడుతూ ఉంటారు. మరి దీన్ని కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ గా అంటే చెయ్యరు, ఒకవేళ కస్టమర్ కి అలాంటి డౌట్స్ ఉండాలి. లేదు ఒక విషయం చెప్తాను మీకు, ఇలాంటి ఉన్నప్పుడు ఇదొక కలర్ అదొక కలర్ కూడా ఉంటాయి. అలా ఉన్నప్పుడు మీరు స్కిన్ రిపోర్ట్ తీసుకోవాలి. హాల్ మార్క్ అయితే ఆర్నమెంట్ పై ఎట్లా ఉంటుంది కాబట్టి ఒక చిన్న స్కిన్ రిపోర్ట్ తీసుకుంటే స్కిన్ రిపోర్ట్ పైన కూడా 916 అంటే మీ హ్యాపీ. అంటే కావాలని ఎవరు చేయండి, మిస్టేక్ కూడా జరగచ్చు. స్టోన్స్ బ్లాక్ కావచ్చు, స్టోన్స్ పడిపోవచ్చు. ఈ మధ్యలో మీకు న్యాచురల్ డైమండ్స్ 46,500 per క్యారెట్ వస్తుంది. ఒకప్పుడు 60,000-70,000 క్యారెట్ ఉండే, దాని వాల్యూ తగ్గింది. ఎందుకు తగ్గింది? ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ మార్కెట్ లోకి వచ్చినాయి. ఇప్పుడు డైమండ్ ఏ విధంగా ఫినిషింగ్ ఉంటుందో ల్యాబ్ గ్రోన్ కూడా అదే విధంగా ఉంటుంది. డైమండ్ ఎన్ని సంవత్సరాలు లైఫ్ వస్తుందో ల్యాబ్ గ్రోన్ కూడా అన్ని సంవత్సరాలు లైఫ్ వస్తుంది. డైమండ్ ఏ విధంగా లుక్ ఉంటుందో ల్యాబ్ గ్రోన్ కూడా అదే లుక్. అలాంటప్పుడు ఎందుకంటే డైమండ్కి అంత డబ్బులు పెట్టాలి? కాబట్టి ఒకవేళ డబ్బుల్ని మిగిలించుకొని బంగారం ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంటే ప్యూర్ గోల్డ్ అంటే నక్షి ఆర్నమెంట్స్, ఎక్కువ రాళ్ళని ఆర్నమెంట్స్ కొనడం ద్వారా కస్టమర్ బెనిఫిట్ పొందుతారు. ఊరికే రాజుల సొమ్ము రాళ్ళపోవాలని ఒక సామెత విన్నాను, పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అనవసరంగా రాళ్ళకి ఎక్కువ ఖర్చు పెట్టకండి. నా దగ్గర ఖర్చు పెట్టకండి, మీరు వేరే వాళ్ళ దగ్గర ఖర్చు పెట్టండి. నా దగ్గర మొత్తం ఎక్కువ బంగారు ఆభరణాలు, మీకు బెనిఫిట్ ఏ విధంగా అవుతుంది దాంట్లో డిజైన్స్ వెతకండి. లేదు అంటే నన్ను అడగండి, చెప్తాను ఏ విధంగా బంగారం చేయించుకుంటే బాగుంటుందని చెప్పేసి. ఇవన్నీ కూడా మీకు బయట మార్కెట్లో 100 గ్రాములు ఉంటే నేను 70 గ్రాములు చేసిస్తాను, బయట 50 గ్రాములు ఉంటే 35 గ్రాములు చేసిస్తాను. జస్ట్ 95 గ్రామ్స్ 95 గ్రామ్స్ డిటాచబుల్. మళ్ళీ అవకాశం ఉంటే దీన్ని తీసుకొని మీరు వేరే దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. డీప్ నక్షి అంటాము. డీప్ నక్షి అనే వర్డ్ ఏంటంటే రేకుని చాలా గట్టిగా కొట్టడం అంతే. దానికి ఇంకా స్పెషల్ గా చార్జ్ ఏం పేల్చే పని లేదు. అంటే చపాతీ నేను గట్టిగా కొడితే ఏ విధంగా ఇంకా సాఫ్ట్ అవుతుంది, దీనికి డీప్ గా కొట్టడం ద్వారా ఎలిగెంట్ లుక్ వచ్చే అవకాశం ఉంటుంది, అంతే తేడా. ఇదండి సీజెడ్ సార్. మేమేం చేస్తామంటే సీజెడ్, సిగ్నిటీ, సరోజ్కి అనే బ్రాండెడ్స్ ఉంటాయి కొన్ని కంపెనీస్. అలా కాకుండా నేను కొన్ని కస్టమైజ్ చేయించుకుంటాను. సెమీ డైమండ్ అనే బెస్ట్ క్వాలిటీ వైట్ స్టోన్, అంటే చూడనీకి మీకు డైమండ్ లాగా ఉంటుంది. మీ దగ్గర నుంచి గమనించినట్టయితే చూడనీకి యాజ్ ఇట్ ఈస్ డైమండ్లే ఉంటుంది. అంటే ఒక 25 లక్షల డైమండ్ సెట్ పక్కన పెడితే ఏ విధంగా ఉంటుందో ఈ 5 లక్షలు విలువ చేసే ఐటమ్ కూడా అదే విధంగా ఉంటుంది. ఒక ల్యాబ్ లో మాత్రమే గుర్తుపెట్టడానికి వీలుంటుంది. సుమారు 50 గ్రామ్స్ ఉంది. 50 గ్రామ్స్ లో చాలా సాలిడ్ అండి, చాలా సాలిడ్. ఎనీ కైండ్ ఆఫ్ అంటే పుట్టిన బేబీ నుండి ఒక పెద్ద 60-70 ఏజ్ వరకు ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇది ట్రెడిషనల్ ఆర్నమెంట్. ట్రెడిషనల్ ఆర్నమెంట్ ఇది ఒకప్పుడు చాలా ఎక్కువగా వాడేది. గోల్డ్ మొత్తం గోల్డ్ గా మళ్ళీ మొత్తం వచ్చింది. కాస్త పేర్లు వచ్చేసాయి, చంద్రారం వచ్చేసింది, మీరు అన్నట్టు ఆ గుళ్ళు వచ్చేసాయి, తీగలు, కంటెలు. ఈ మధ్యలో బుగుడీలు, మా ఇన్స్టాగ్రామ్ పేజ్ చూడండి, ఇక్కడ పెట్టుకున్న బుగుడీలు ఒకప్పుడు అవి కొన్ని చాలా మంది ఆర్డర్ చేస్తున్నారు. NRIs విజయవాడ నుంచి ఎక్కడెక్కడ నుంచి దేశం మొత్తం నుంచి కూడా ఆ బుగుడీలు అంత ఫ్యాషన్ గా మారిపోయింది. నోస్ పిన్స్ ఒకప్పుడు నోస్ కుట్టించుకుంటూ సిగ్గుపడే వాళ్ళు, ఈ రోజు ప్రతి అమ్మాయి ఒక మంచి ముక్కు పుక్క పెట్టుకుంటుంది పెద్దది. అంటే అలా మారిపోయింది. అంటే ట్రెడిషన్ మళ్ళీ వస్తుంది, రావాలి కూడా. ఇది కూడా కుందన్ రమ్మ. ఇదైతే చాలా జాగ్రత్తగా కొనాలి కొనేటప్పుడు. ఇది చూడండి, ఇందులో కంప్లీట్ ఒక 40 గ్రాముల వరకు వ్యాక్సే ఉంటుంది. ఈ స్టోన్ కింద మొత్తం వ్యాక్సే ఉంటుంది. ఒక ఉల్లి పొర అంటే ఉల్లిగడ్డ యొక్క పొట్టు ఎంత పల్చగా ఉంటుందో అంత పల్చని పొరతోని ఇట్లా ఫ్రేమ్ తయారు చేసి ఆ ఫ్రేమ్ లో వ్యాక్స్ ని పెట్టి వ్యాక్స్ పైన ఈ యొక్క స్టోన్ ని ఫిట్ చేస్తాం. ఇది పర్ఫ్యూమ్ కానీ వాటర్ కానీ పడ్డప్పుడు ఎందుకు బ్లాక్ అవుతుంది మీకు ఏమైనా ఐడియా ఉందండి? అంటే ఆ వాటర్ బయటికి పోనికి అవకాశం ఉండదు కాబట్టి లోపల చేరిపోయి ఫంగస్ లాగా మారి బ్లాక్ అవుతుంది. మళ్ళీ దాన్ని మనం ఆపరేషన్ చేసి తీయాల్సి వస్తుంది, ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా చూడనీకి ఎంత అందంగా ఉండే ఆర్నమెంట్స్ లో అంత లాస్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ అంటే లాస్ అంటే అందంగా ఉండాలంటే కాస్త భరించాలి, కొద్దిగా లాస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు నేర్చుకుంటూ కొనుక్కోవాలి. డైరెక్ట్ ఒకటే స్టోర్కి వెళ్ళి కొనడం అట్లా చేయకూడదు. 2-3 స్టోర్లు ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఏది బెస్ట్ అంటే దానికి వెళ్ళిపోవచ్చింది. ప్రతి దానికన్నా ఈ సుమారు 45 గ్రామ్స్ ఉందండి. 45 గ్రాములు తయారు చేసాం. 45 గ్రామ్స్లో 916 క్వాలిటీ. ఈ పైన మొత్తం కూడా 24 క్యారెట్స్ గోల్డ్ పెడితేనే ఈ అందం వస్తుంది. 22 క్యారెట్స్ పెడితే ఈ ఫినిషింగ్ రాదు. 24 క్యారెట్స్ మాత్రం పెట్టాల్సి వస్తుంది. మంచిగా ఫస్ట్ యాక్చువల్గా దీని గ్రాస్ వెయిట్ ఎంత ఉంది, దీంట్లో ఈ గ్రీన్ బీట్స్ వెయిట్ ఎంత ఉంది, ఈ పల్స్ వెయిట్ ఎంత ఉంది, ఈ యొక్క స్టోన్స్ వెయిట్ ఎంత ఉంది, లోపల వ్యాక్స్ వెయిట్ ఎంత ఉంది, ఈ 24 క్యారెట్స్ గోల్డ్ ఎంత ఉంది. ఇచ్చిన తర్వాత మీతో నేను చెప్తానంటే కట్ చేసుకోండి మేడం బిల్ అవుతుందని చెప్తాను. ఒకవేళ నేను చెప్పింది కరెక్ట్ ఉంటే మీరు బిల్ పే చేయాలి, నేను చెప్పిన తప్పుడు మీరు 2 times ఎక్కిస్తాను మీకు ప్రతి ప్రోడక్ట్.